అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ డాక్టర్ సల్లా రమేష్ బాబు, డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మనుగూరు. ఈరోజు భారతదేశ చరిత్రలో భాగంగా పల్లవులు వారు చేసినటువంటి సాంస్కృతిక సేవకు సంబంధించినటువంటి అంశాల గురించి వివరించడం జరుగుతుంది. భారతదేశ చరిత్రలో చాలా కీలకమైనటువంటి ఒక పాత్ర పల్లవులు పోషించడం జరిగింది. ముఖ్యంగా పల్లవుల యొక్క పరిపాలనా విధానం అనేటువంటిది ఎలా ఉంది, సాంస్కృతిక పరమైన ఒక సర్వీస్ అనేటువంటి దాన్ని ఏ రకంగా వాళ్ళు కొనసాగించారు, పల్లవుల కాలంలో సాంస్కృతిక పరమైన ఒక అభివృద్ధి ఎలా కొనసాగింది అనేటువంటి ఒక అంశాలని మనం వివరించడం జరుగుతుంది. పల్లవులు పరిపాలనా విధానం ఎలా ఉంది, పల్లవుల కాలం నాటి సాంస్కృతిక పరమైన ఒక అభివృద్ధి అటువంటిది ఎలా కొనసాగింది అటువంటి ఒక అంశాలు మనం చూద్దాం. ఎందుకనంటే భారతదేశ చరిత్రలో పల్లవుల పరిపాలనా కాలంలో చూసుకున్నట్లయితే సాంస్కృతిక పరమైనటువంటి ఒక అంశాల్లో ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రగతి అటువంటిది మనకు కనిపిస్తుంది. కాబట్టి పల్లవుల యొక్క సాంస్కృతిక పరిస్థితులు అటువంటి వాటికి అధిక ప్రాధాన్యత అటువంటిది మనకు ఉన్నట్టుగా కనిపిస్తున్నటువంటి ఒక అంశం అన్నట్టు. పల్లవుల పరిపాలనా కాలంలో ఉన్నటువంటి సాంస్కృతిక పరిస్థితులు అటువంటి వాటిని వివరించేటువంటి ఒక ప్రయత్నానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మనం వివరించేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. ముందుగా శాతవాహన రాజ్యం పతనమైన తర్వాత భారతదేశంలో శాతవాహన రాజ్యం పతనమైన తర్వాత దక్షిణ భారతదేశ చరిత్రలో రాజకీయ ఐక్యతను పెంపొందించడంలో శాతవాహన సామంతులుగా ఉంటున్న ఒక చిన్న చిన్న రాజ్యాలు ఏర్పాటు చేసుకొని వారు ఏ రకమైన ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఒక స్థిరమైనటువంటి ఒక పరిపాలన అటువంటి దాన్ని అందించేటువంటి ఒక ప్రయత్నం అటువంటి దాన్ని కొనసాగించారు. ఇటువంటి రాజ్యాల్లో భాగంగానే పల్లవులు అనేటువంటి వాళ్ళు కూడా భారతదేశంలో కంచి అనేటువంటి ఒక ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని సుప్రసిద్ధమైనటువంటి ఒక పరిపాలన అటువంటి దాన్ని భారతదేశానికి అందించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతదేశానికి దక్షిణ భారతదేశ చరిత్రలో భాగంగా శాతవాహన రాజ్య పతనానంతరం ఉంటున్న ఒక పరిస్థితులన్నింటినీ ఆసరాగా చేసుకొని కంచి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని ఒక 5 శతాబ్దాల కాలం పాటు దక్షిణ భారతదేశ చరిత్రలో సమర్థవంతమైనటువంటి ఒక పరిపాలనని అందించినటువంటి ఒక వ్యక్తులు పల్లవులు అనేటువంటి ఒక అంశం మనకు అర్థమవుతుంది. వీరి పరిపాలనా కాలంలోనే సాహిత్యపరంగా కానీ వాస్తు శిల్పకళా రంగాల్లో కానీ ఒక అద్భుతమైనటువంటి ఒక అభివృద్ధి అనేటువంటి దాన్ని చేపట్టడం అటువంటిది జరిగింది అన్నట్టు. సాహిత్యపరంగా వాస్తు శిల్పకళా పరంగా కానీ ఒక అత్యున్నతమైనటువంటి ఒక అభివృద్ధి అనేటువంటిది మనకి పల్లవ రాజుల పాలన కాలంలోనే మనకు అర్థమవుతుంది. పల్లవుల రాజుల అందరిలో కూడా గొప్పవాడు మొదటి నరసింహవర్మ అంటుంటే ఒక వ్యక్తి పల్లవ రాజులందరిలో కూడా గొప్పవాడుగా ప్రముఖమైనటువంటి ఒక వ్యక్తిగా చెప్తాను. ఇక్కడ చాళుక్యరాజు 2వ పులకేశి అంటుంటే ఒక వ్యక్తి, చాళుక్య వంశానికి సంబంధించిన ఒక రాజులో 2వ పులకేశి అంటుంటే ఒక వ్యక్తి సుప్రసిద్ధమైనటువంటి ఒక వ్యక్తిగా, అత్యంత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఒక వ్యక్తిగా గుర్తించబడినటువంటి ఒక 2వ పులకేశి అంటుంటే ఒక వ్యక్తిని మణిమంగళం అంటుంటే ఒక యుద్ధంలో మనకిక్కడ మొదటి నరసింహవర్మ అంటుంటే ఒక వ్యక్తి ఆయన్ని ఓడించినట్లుగా మనకు కనిపిస్తుంది.
పల్లవ రాజులందరిలో కూడా గొప్పవాడు ఎవరు అంటే మొదటి నరసింహవర్మ అంటుంటే ఒక వ్యక్తి, సుప్రసిద్ధమైనటువంటి ఒక వ్యక్తి. చాళుక్యరాజు ఏంటంటే రెండవ పులకేశిని మణిమంగళం అంటుంటే ఒక ప్రాంతంలో జరిగినటువంటి ఒక యుద్ధంలో మనకి మొదటి నరసింహవర్మ అంటుంటే ఒక వ్యక్తి ఆయనని ఓడించటం అంటున్నది కనిపిస్తుంది. ఇక వీళ్ళ యొక్క పరిపాలనా వ్యవస్థకు సంబంధించిన ఒక అంశాన్ని చూసుకున్నట్లయితే వీళ్ళ యొక్క రాజరిక వ్యవస్థ అంటున్నది ఎట్లా ఉంది, పరిపాలనా వ్యవస్థ ఎట్లా ఉంది అటువంటి ఒక అంశాన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ రాజరిక వ్యవస్థలో పల్లవుల పరిపాలన వ్యవస్థలో రాజే సర్వాధికారి. రాజరికం అనేటువంటిది వంశపారంపర్యమైనటువంటి ఒక అంశంగా కనిపిస్తుంది. పల్లవ రాజులు వంశపారంపర్యమైన ఒక రాజరిక విధానాన్ని అనుసరించడానికి ఎక్కువ ప్రాధాన్యత అంటుంటే దాన్ని ఇచ్చారు. ఈ వంశపారంపర్యమైన ఒక రాజరిక విధానము అంటుంటే ఒక అంశంలో అర్థం ఏంటంటే రాజు తదుపరి అధికారం ఎవరు చెలాయించాలి, తర్వాత ఎవరు రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించాలి అంటే ఒక అంశం వచ్చినప్పుడు భారతీయ రాజరిక విధానంలో చూసుకున్నప్పుడు, భారతీయ వంశ పారంపర్య విధానం తీసుకున్నప్పుడు మనకి ఏ అంశం కనిపిస్తుంది అంటే ముఖ్యంగా భారతీయ సాంప్రదాయం ప్రకారం రాజు తరువాత రాజు యొక్క జ్యేష్ఠ కుమారుడు, అంటే రాజుకున్న కుమారులందరిలో కూడా జ్యేష్ఠుడు అంటే ప్రథముడు, మొదటివాడు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాజ్యాధికారం అటువంటి దాన్ని స్వీకరించటం అటువంటిది మనకు కనిపిస్తుంది అన్నట్టు. రాజు తర్వాత అధికారం ఎవరు చెలాయించేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు అంటే ఒక అంశం చెప్పినప్పుడు రాజు యొక్క జ్యేష్ఠ కుమారుడు అంటే ఒక వ్యక్తి ఏదైతే ఉన్నారో, రాజు యొక్క జ్యేష్ఠ కుమారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారం చెలాయించడం అటువంటిది మనకు కనిపిస్తుంది అన్నట్టు. దీన్ని మనం భారతీయ వంశ పారంపర్య రాజరిక వ్యవస్థ అంటే ఒక రాజరిక విధానం అంటే ఒక పేరుతో పిలుస్తాం అన్నట్టు. ఇదే రకమైనటువంటి ఒక విధానాన్ని ఇక్కడ పల్లవులు కూడా కొనసాగించారు అంటే ఒక అంశం చెప్పొచ్చు అన్నట్టు. మనం పల్లవుల్లో కూడా రాజరిక వంశపారంపర్య రాజరిక విధానం అంటే దాన్ని వీళ్ళు కూడా కొనసాగించారు అంటే ఒక అంశం మనం చెప్పొచ్చు అన్నట్టు. ఇది చాలా కీలకమైనటువంటి ఒక అంశం అన్నట్టు. అంటే రాజరిక విధానంలో వంశపారంపర్యమైన ఒక రాజరిక విధానం ద్వారా ఏంటంటే రాజు తర్వాత ఎవరైతే అధికారం స్వీకరించడానికి ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు ఏమవుతున్నారంటే ముందు నుంచి కూడా తర్ఫీదుని ఇవ్వడం అంటే జరుగుతుంది. అంటే యువరాజులందరికీ ప్రత్యేకమైన ఒక రాజరికమైన ఒక శిక్షణ అటువంటిది కొనసాగుతుంది. కానీ రాజ్యాన్ని స్వీకరించేటువంటి ఒక వ్యక్తి ఎవరు అనేటువంటి ఒక అంశం మీద ఒక స్పష్టమైన ఒక వైఖరిని ప్రదర్శించడం ద్వారా రాజ్యంలో ఎటువంటి వారసత్వపరమైన యుద్ధాలు సంభవించకుండా ఉండడం కోసం ఒకటి. రెండవది ఏంటంటే రాజు తర్వాత పరిపాలనా వ్యవహారాలు చూడవలసినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయనకి అన్ని రంగాలలో కూడా నిష్ణాతుడుగా తయారు చేయడం అనేటువంటి ఒక విధానం అనేటువంటిది కొనసాగుతుంది. కాబట్టి వీళ్ళు ఏ రకమైన ఒక ప్రయత్నం చేస్తున్నారంటే మొదటిగానే రాజుకి భారతీయ విధానంలో ఏంటంటే వారసత్వపరమైన ఒక సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండడం కోసం ఎవరు అధికారం స్వీకరించాలి అనేటువంటి ఒక అంశాన్ని ముందే నిర్ణయించడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకని ఇక్కడ వంశపారంపర్యమైనటువంటి ఒక రాజరిక విధానాన్ని పల్లవులు కూడా కొనసాగించారు అనేటువంటి ఒక అంశం మనకు కనిపిస్తుంది. పల్లవ రాజులు రాజ్యాన్ని విస్తరించి ఒక బలమైనటువంటి ఒక రాజ్యంగా పల్లవ రాజ్యాన్ని విస్తరించారు అనేటువంటి ఒక అంశాన్ని మనకి వీళ్ళు ధరించినటువంటి ఒక బిరుదులు కనుక చూసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంటుంది ఒక అంశం అన్నట్టు. మహారాజాదిరాజా అనేటువంటి ఒక బిరుదుల్ని వీళ్ళు ధరించినట్టుగా మనకు కనిపిస్తుంది. వీళ్ళ శాసనాలను పరిశీలించినట్లయితే పల్లవ రాజులు మహారాజాదిరాజా అనేటువంటి ఒక బిరుదులు ధరించారు. ఇక్కడ ఏంటంటే అనేక రకాల ఒక రాజ్యాల మీద దండయాత్ర చేసి విజయవంతంగా వీళ్ళు రాజ్యాన్ని విస్తరింపచేశారు అనేటువంటి ఒక అంశాన్ని ఈ రాజాదిరాజా మహారాజాదిరాజా అనేటువంటి ఒక బిరుదులు ఏం చేస్తున్నాయంటే ఇండికేట్ చేయడం అంటున్నది మనకు కనిపిస్తుంది అన్నట్టు. ముఖ్యంగా ఈ బిరుదులు అనేటువంటి ఏం చేస్తున్నాయంటే మనకి వీళ్ళ యొక్క బిరుదులు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలని ఇండికేట్ చేస్తున్నాయి అన్నట్టు. అనేక రకాల ఒక విజయాలు నమోదు చేసినప్పుడు వాళ్ళు ధరించేటువంటి ఒక బిరుదులు అన్నట్టు. రాజు మహారాజు అనేటువంటి సాధారణమైనటువంటి ఒక బిరుదులు అయితే రాజాదిరాజా మహారాజాదిరాజా అనేటువంటి అన్నీ కూడా వాళ్ళు అనేక రకాల ఒక రాజ్యాల్ని ఆక్రమించి రాజ్యాన్ని విస్తరింపచేశారు అనేటువంటి ఒక అంశాన్ని
మనకు అర్థం అయ్యే విధంగా ఇక్కడ ఈ బిరుదులు పరిశీలించినట్లయితే మనకు కనిపిస్తుంది అన్నట్టు. ఇంకా వీళ్ళ యొక్క రాజరిక విధానంలో చూసినట్లయితే పరిపాలనామైనటువంటి వ్యవహారాలన్నింటిలో కూడా సహకరించడం కోసం అని చెప్పి రాజుతో పాటుగా మంత్రి మండలి అనేటువంటిది కూడా వీళ్ళకి సహకరించడం కోసం రాజుతో పాటు మంత్రి మండలి అనేటువంటిది కూడా ఉండేది అంటుంటే అంశం మనకు అర్థమవుతుంది. పల్లవ రాజులు మహారాజాదిరాజా వంటి బిరుదులు స్వీకరించడం అనేది ఒక అంశం. రెండవ అంశం ఏంటంటే పాలనలో సహకరించడం కోసం అని చెప్పేసి మంత్రి మండలి అనేటువంటి దాన్ని కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరిగిందన్నట్టు. ఈ మంత్రి మండలి పరిపాలనా వ్యవహారాలకు సంబంధించి ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క వ్యక్తిని కేటాయించటం, వాళ్ళు ఆ కేటాయించినటువంటి ఒక విధానంలో రాజుకు అవసరమైన సలహాలు సూచనలు అనేటువంటి వాటిని అందించడానికి ఈ మంత్రి మండలి అనేటువంటి దాన్ని ఉపయోగించేటువంటి ఒక ప్రయత్నం అనేటువంటి దాన్ని కూడా ఇక్కడ చేపట్టడం అనేటువంటిది జరిగిందంట. పల్లవుల కాలంలో పరిపాలనా వ్యవస్థలో మంత్రి మండలి అనేటువంటిది కూడా ప్రాధాన్యత కలిగినటువంటి ఒక అంశంగా మనం చెప్పవచ్చు అన్నట్టు. వీళ్ళ యొక్క పరిపాలనా విధానానికి సంబంధించిన ఒక అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వీళ్ళు అధికార వికేంద్రీకరణ అంటుంటే దాన్ని చేపట్టారు అంటుంటే ఒక అంశం చెప్పచ్చు. అధికార వికేంద్రీకరణ అంటుంటే దాన్ని చేపట్టారు అంటుంటే ఒక అంశాన్ని మనం చెప్పవచ్చు అన్నట్టు. ఇక్కడ సాధారణంగా పరిపాలన వికేంద్రీకరణ అంటుంటే ఒక అంశం చూసినట్లయితే ముఖ్యంగా గ్రామాలు అనేటువంటి వాటిని పరిపాలనా కేంద్రాలుగా మార్చేటువంటి ఒక అలవాటు మనకి ప్రాచీన కాలం నుంచి భారతీయ విధానంలో కొనసాగుతుంది. గ్రామాలు అనేటువంటి వాటిని ముఖ్యమైనటువంటి ఒక పరిపాలనా కేంద్రాలుగా మార్చేటువంటి ఒక విధానం అనేటువంటిది మనకి ప్రాచీన కాలం నుంచి కూడా కొనసాగడం అనేటువంటిది కనపడుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే ముఖ్యంగా ఎందుకని గ్రామాన్ని విభజించేటువంటి ఒక గ్రామాలను ఎందుకని పరిపాలన కేంద్రంగా మారుస్తారు అంటే ఒక అంశం చూసుకున్నట్లయితే రెండు అంశాలు మనం ఇక్కడ పరిశీలించవలసి ఉంటుంది. ప్రాచీన మధ్యయుగ భారతదేశాలలో గ్రామాలు అనేటువంటి స్వయం పోషకాలు, గ్రామానికి సంబంధించినటువంటి ఒక అన్ని రకాలైనటువంటి ఒక అవసరాలన్నీ కూడా గ్రామాలే తీర్చుకునేవి. గ్రామాలు అనేటువంటివి స్వయం పోషకాలు. స్వయం పోషకాలు అంటే తమను తాము పోషించుకునే వాటిని ఇక్కడ స్వయం పోషకాలు అంటుంటే ఒక పేరుతో పిలుస్తాం మనం. స్వయం పోషకాలుగా ఇక్కడ గ్రామాలు అంటుంటే కొనసాగుతున్నాయి. అంటే ఏమవుతుంది, గ్రామానికంటే పండించడానికి అవసరమైన ఆహార ధాన్యాల దగ్గర నుంచి ధరించేటువంటి ఒక వస్త్రాలు, ఉపయోగించేటువంటి ఒక వస్తువులన్నిటినీ కూడా గ్రామాలు స్వయంగా ఉత్పత్తి చేసుకునే ఈ రకమైన ఒక వస్తువు కోసం గురించి కూడా పట్టణాల మీద ఆధారపడేటువంటి ఒక అవకాశం లేకుండా గ్రామాలు స్వయం పోషకాలుగా కొనసాగడం అటువంటిది జరిగింది. ప్రాచీన కాలం నుంచి కూడా భారతీయ గ్రామాలన్నీ కూడా స్వయం పోషకాలుగానే కొనసాగటం అటువంటిది మనకు కనిపిస్తుంది అన్నట్టు. అయితే ఇక్కడ మనం ఇంకొక అంశాన్ని పరిశీలించినట్లయితే గ్రామాలు స్వయం పోషకాలుగా ఉన్నాయి కాబట్టి పరిపాలనాపరమైన ఒక అంశాల్లో కూడా గ్రామాన్ని ఒక యూనిట్గా చేసినట్లయితే గ్రామ పరిపాలనా వ్యవహారాలన్నింటిలో కూడా రాజులు జోక్యం చేసుకోవాల్సిన ఒక అవసరం అంటుంటూ ఉండేది కాదు. ఇంకా ఏ రకంగా ఉండేదంటే భారతీయ రాజరిక విధానాల్లో గ్రామ పరిపాలన విషయాన్ని గ్రామాలకే వదిలివేసేవాళ్ళు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ఒక విస్తీర్ణం దృష్ట్యా అనేక రకాల ఒక రాజ్యాలు ఏర్పడ్డప్పుడు ఒక్కొక్క సందర్భాల్లో గ్రామాలు కొన్ని తమ ఆక్రమణలకు గురైనప్పటికీ కూడా వాళ్ళు ఏ రకమైనటువంటి ఒక అంశాలు అంటే ఒక రాజు ఆధీనంలో ఉన్నటువంటి ఒక గ్రామము మళ్ళీ ఏదైనా యుద్ధాలు జరిగినప్పుడు ఇంకొక రాజు యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయినా కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే గతంలో కొనసాగినటువంటి ఒక గ్రామ పరిపాలనా వ్యవస్థ ఏదైతే ఉందో ఆ విధానాన్ని కొనసాగించేవారు. దేనికోసం అంటే గ్రామ పరిపాలనా వ్యవహారాలన్నీ గ్రామంలో ఉన్నటువంటి ఒక గ్రామ పెద్దలే చూసుకునేవాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏ రాజు ఆధీనంలో గ్రామం ఉన్నట్లయితే వీళ్ళు చెల్లించవలసిన ఒక శిస్తుని ఆ రాజుకు చెల్లించేటువంటి ఒక ప్రయత్నం చేసేవాళ్ళు. కాబట్టి ఎక్కడ కూడా గ్రామస్థాయి పరిపాలనా వ్యవస్థ అనేటువంటి దాన్ని వీళ్ళెవరూ కూడా డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు. ఏ రాజు పరిపాలన అయినా కూడా అదే రకమైనటువంటి ఒక విధానం అటువంటి దాన్ని ఇక్కడ కొనసాగించడం అటువంటి జరిగిందన్నట్టు. అందువల్ల గ్రామాలు సమర్థవంతమైన ఒక పరిపాలనా వ్యవస్థని ఎందుకంటే గ్రామంలో ఉండే ఒక పెద్దల చేత మాత్రమే వీళ్ళు గ్రామ పరిపాలనా వ్యవస్థ ఏర్పాటు చేసుకునేవాళ్ళు. కాబట్టి సమర్థవంతమైన ఒక పరిపాలనా వ్యవస్థ గ్రామాల్లో కొనసాగేవి. గ్రామ పెద్దలు అనేటువంటి వాళ్ళు దీర్ఘకాలంగా కొనసాగేవాళ్ళు. కాబట్టి తర్వాత అదే సందర్భంలో ఏంటంటే గ్రామ పెద్దలు
గౌరవాన్ని పొందడానికి కూడా ఏంటంటే అనేక రకాల ఒక నిర్ణయాలని గ్రామంలో గౌరవాన్ని పొందడం కోసం తీసుకునేటువంటి ఒక ప్రయత్నం చేసేవాళ్ళు. కాబట్టి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక నియమ నిబంధనలతోటి పరిపాలనా వ్యవస్థ అంటూ దాన్ని రూపొందించి అనుసరించేటువంటి ఒక ప్రయత్నం చేసేవాళ్ళు. దీని ద్వారా ప్రజలు సంతృప్తికరంగా ఉండేది, సక్రమైన ఒక న్యాయం అందేది. పరిపాలనా వ్యవహారాల్లో రాజుకి ఏ రకమైన ఒక ఇబ్బందులు అంటే గ్రామాల నుంచి వచ్చాయి కావు. అంతేకాకుండా ప్రజలకు కూడా అవసరమైన ఒక నీటిపారుదల సౌకర్యాలు కానీ, తర్వాత వస్తు ఉత్పత్తుల విషయంలో కానీ, వాటిని మార్కెటింగ్ విషయంలో ఎక్కడ కూడా ఇబ్బందికరమైన ఒక పరిస్థితులు అయ్యి వచ్చినా కూడా గ్రామంలో ఉంటుంటక్క గ్రామ పెద్దల యొక్క ఆధీనంలోనే కొనసాగేది. కాబట్టి వాళ్ళు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోకపోవడం అంటే కనబడి, అందుకనే గ్రామాన్ని యూనిట్ చేసుకొని అధికార వికేంద్రీకరణలో కింది భాగంలో గ్రామాన్ని ఒక యూనిట్గా చేసుకొని ఆ గ్రామం ద్వారానే పరిపాలనా వ్యవస్థ అంటుండే దాన్ని కొనసాగించేటువంటి ఒక ప్రయత్నం అటువంటిది భారతీయ గ్రామాల్లో కొనసాగింది. అదే రకమైనటువంటి ఒక విధానాన్ని పల్లవులు కూడా అనుసరించటం అటువంటిది జరిగింది అన్నట్టు. అందుకనే వీళ్ళు ఏం చేస్తున్నారు, పరిపాలన సౌలభ్యం కోసం రాజ్యాన్ని మండలాలుగా డివైడ్ చేస్తున్నారు. మండలాలని నాడులుగా డివైడ్ చేస్తున్నారు. నాడులని గ్రామాలుగా డివైడ్ చేస్తున్నారు పరిపాలన సౌలభ్యం కోసం. ఎందుకంటే గ్రామాన్ని ఒక యూనిట్గా చేస్తే గ్రామ పరిపాలనా వ్యవస్థ సక్రమంగా కొనసాగుతుంది. ఒకవేళ గ్రామ స్థాయిలో ఏదైనా సమస్యలు పరిష్కరించలేనటువంటి ఒక పరిస్థితులు కనుక ఉన్నట్లయితే కొన్ని గ్రామాల సమూహంగా ఉన్నటువంటి ఒక నాడుల ద్వారా ఆ సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేసేవారు. నాడుల్లో ఉన్నటువంటి ఒక ఏదైనా సమస్య పరిష్కారం కాకపోతే కొన్ని నాడుల సమూహంగా ఉన్నటువంటి ఒక మండలాల్లో సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేసేవారు. మండలాల్లో సమస్యల పరిష్కారం కాకపోయినట్లయితే కొన్ని మండలాల సమూహంగా ఉన్నటువంటి ఒక రాజ్యంలో రాజు ఆధీనంలోనే ఈ యొక్క నిర్ణయం అటువంటిది జరిగేదన్నట్టు. గ్రామ స్థాయిలోనేమో గ్రామ పెద్దల యొక్క ఆధ్వర్యంలో న్యాయ వ్యవస్థ దగ్గర నుంచి అన్ని వ్యవస్థలు కొనసాగాయి. కానీ రాజరిక విధానంలో రాజే అత్యున్నతమైన ఒక అధికారి. ఒకవేళ గ్రామ స్థాయిలో ఏ రకమైన ఒక నిర్ణయం తీసుకున్నా దాన్ని సమీక్షించే అధికారం, న్యాయపరమైన ఒక అంశాల్లో మార్పులు తీసుకునే అధికారం ఏదైనా కూడా చివరికి రాజుకి అనేటువంటిది అత్యున్నతమైన ఒక అధికారం రాజుకే ఉండేది. పరిపాలనా వ్యవహారాల్లో అత్యున్నతమైన అధికారం ఎవరికి ఉంటుంది అంటే రాజుకే ఉంటుంది ఉండడానికి. రాజ్యాంగపరంగా కానీ రాజ్య విధానం ప్రకారం కానీ వాళ్ళకు ఉండేటువంటి అధికారం అంటుంటుంది రాజుకే అత్యున్నతమైన అధికారం ఉంటుంది. కానీ గ్రామ స్థాయిలో కూడా వివాదాల యొక్క పరిష్కారం కోసం అని చెప్పేసి ప్రయత్నం చేయడం అంటుంటిది కూడా మనకు కనపడేటువంటి ఒక కీలకమైనటువంటి ఒక అంశంగా మనం చెప్పచ్చు అన్నట్టు. అందుకనే గ్రామీణ జీవన విధానంలో ఏ రకమైనటువంటి ఒక వివాదాలైనా గ్రామాల్లో పరిష్కరింపజేయడం వల్ల ప్రశాంతమైనటువంటి ఒక జీవన విధానం అంటుంటిది భారతీయ విలేజెస్లో కొనసాగడం అంటుంటిది ప్రాచీన కాలం నుంచి తర్వాత మధ్యయుగ కాలంలో కూడా ఇదే రకమైనటువంటి ఒక విధానం అంటుంటిది కొనసాగింది. ఒక రకంగా భారతదేశాన్ని బ్రిటిషర్స్ ఆక్రమించేంత వరకు కూడా గ్రామీణ జీవన విధానంలో ఎవరు జోక్యం అంటుంటే దాన్ని కొనసాగించడం అంటుంటే జరిగేది కాదన్నట్టు. సాంస్కృతిక పరమైన ఒక అంశాల్లో కానీ తర్వాత ఆర్థిక పరమైన ఒక వ్యవహారాల్లో కానీ రాజకీయ పరమైన ఒక వ్యవహారాల్లో కానీ గ్రామాలు అనేటువంటివి స్వయం పోషకాలుగానే కొనసాగటం అనేటువంటి దాన్ని మనం ఇక్కడ పరిశీలించినట్లయితే మనకు కనపడేటువంటి ఒక కీలకమైనటువంటి ఒక అంశంగా మనం చెప్పవచ్చు అన్నట్టు. తర్వాత చూసుకున్నట్లయితే ఈ విధానం ఎట్లా ఉండేది అంటే గణతంత్ర రాజ్యాన్ని పోలి ఉండేవి అన్నట్టు గ్రామీణ జీవ విధానం. అంటే ఇక్కడ గణతంత్ర రాజ్యం అంటే ఏంటి, స్వతంత్రమైనటువంటి యొక్క గణతంత్ర రాజ్యాలు అంటే చిన్న చిన్న రాజ్యాలు, అంటే చిన్న రాజ్యాలు స్వతంత్రమైనటువంటి ఒక అధికారాలు కలిగినటువంటి ఒక రాజ్యాలు ఎట్లా ఉండేయో ఆ రకమైనటువంటి ఒక విధానం గ్రామీణ జీవన విధానంలో కొనసాగేది. అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా న్యాయపరమైన ఒక అంశాలు కానీ ఆర్థికపరమైన ఒక అంశాలు కానీ రాజకీయపరమైన అంశాలన్నీ కూడా గ్రామంలో ఉండేటువంటి ఒక గ్రామ పెద్దల ద్వారానే సమస్యలు పరిష్కరింపజేయడానికి ఓ ప్రయత్నం జరిగేదన్నట్టు. అందుకనే ఈ గ్రామాలన్నీ కూడా ఎట్లా ఉండేవి, స్వయం పోషకాలుగా ఉన్నటువంటి ఒక గ్రామాలు గణతంత్ర రాజ్యాలని పోలి ఉండడం అంటుండేది మనకు కనపడుతుంది. గణతంత్ర రాజ్యాలని పోలి ఉండడం అంటుండేది కూడా మనకి ఇక్కడ కనపడేటువంటి ఒక కీలకమైనటువంటి ఒక అంశంగా చెప్పొచ్చు అన్నట్టు. తర్వాత విభజనలో భాగంగా ఇక్కడ మండలాలు అంటే వాటికి ఏమవుతుందంటే రాజకుమారులు అంటే వాళ్ళని ఇక్కడ అధికారులుగా నియమించేటువంటి ఒక ప్రయత్నం అంటే దాన్ని చేపట్టడం అంటేది కనపడుతుంది అన్నట్టు. ఇక్కడ రాజ్యాన్నేమో రాజాధీనంలో కొనసాగేవి,
మండలాలకు మాత్రం ప్రత్యేకించి రాజకుమారులు అంటే వాళ్ళు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఏంటంటే వారసత్వ రాజకీయ విధానంలో చూసుకున్నప్పుడు తర్వాత వారసత్వపరమైన అధికారాలు చెలాయించేటువంటి ఒక వ్యక్తికి అన్ని రంగాల్లో అనుభవం అంటేది కావాలి. కాబట్టి వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మండల స్థాయిలో ఉన్నటువంటి ఒక అత్యున్నతమైన అధికారం వాళ్ళకి అప్పగించేటువంటి ఒక ప్రయత్నం చేసేవాళ్ళు. అంటే రాజ్యాన్ని అనేక మండలాలుగా డివైడ్ చేసిన తర్వాత ఆ మండలాలకి ఎవరైతే సమర్థవంతంగా పరిపాలనా వ్యవస్థను నిర్వహించగలరు అనేటువంటి ఒక అంశాన్ని బేస్ చేసుకొని తర్వాత రాజకీయ వారసులుగా ఎవరు ఉంటారు అనేటువంటి ఒక అంశాలన్నింటినీ బేస్ చేసుకొని అనేక మంది రాజకుమారులు ఎవరైతే రాజరిక విధానంలో ఉన్నటువంటి ఒక రాజకుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అధికారం అనేటువంటి దాన్ని అప్పగించేటువంటి ఒక ప్రయత్నం అనేటువంటి దాన్ని చేసేవాళ్ళు అన్నట్టు. ఇది కొంతవరకు చాలా కీలకమైనటువంటి ఒక నిర్ణయాల్లో ఇది ఒక నిర్ణయంగా చెప్పవచ్చు. అంటే రాజుల కుమారులకి కూడా పరిపాలనా పరమైనటువంటి ఒక అంశాల్లో ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఎక్స్పీరియన్స్ అనేటువంటి దాన్ని రావడానికి ఇది సహకరిస్తుంది అనేటువంటి ఒక అంశం మనం చెప్పచ్చు. ఇది చాలా కీలకమైనటువంటి ఒక అంశం. తర్వాత గ్రామ పరిపాలనా వ్యవస్థలో చిట్ట చివరి అంశంగా ఉంటుంటే ఒక గ్రామం ఎట్లా ఉంటుంది అనేటువంటి ఒక అంశాలన్నింటినీ కూడా మనం చూసుకున్నాం. అయితే ఇక్కడ పల్లవుల కాలంలో చూసుకున్నప్పుడు గ్రామాలు అనేటువంటివి ఎట్లా ఉండేవి, గ్రామ పరిపాలనా వ్యవహారాలు ఎట్లా ఉండేవి, గ్రామాలను ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు అనేటువంటి ఒక అంశాన్ని చూసుకున్నట్లయితే మనకి గ్రామాలు లేదా గ్రామ సభలు అనేటువంటి వాటిని 3 రకాలుగా డివైడ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఒకటి ఏంటంటే భూస్వాములు నివసించేటువంటి ఒక ప్రాంతం, దీన్ని ఊరు లేదా ఊరు అనేటువంటి ఒక పేరుతో పిలిచేవాళ్ళు. ఊరు లేదా ఊరు అనేటువంటి ఒక పేరుతో పిలిచేవాళ్ళు. దీంట్లో భూస్వాములు నివసించేటువంటి ఒక ప్రాంతంగా ఉన్నటువంటి ఒక ప్రాంతం. తర్వాత బ్రాహ్మణ గ్రామాలని సభ అనేటువంటి ఒక పేరుతో పిలిచేవాళ్ళు. బ్రాహ్మణులు నివసించేటువంటి ఒక ప్రాంతాలని సభ అనేటువంటి ఒక పేరుతో పిలిచేవాళ్ళు. వర్తకులు మొదలున్నటువంటి వాళ్ళు నివసించేటువంటి వాటినేమో నగరము అనేటువంటి ఒక పేరుతోటి పిలిచేటువంటి ఒక ప్రయత్నం చేసేవాళ్ళు అన్నట్టు. గ్రామ పరిపాలన వ్యవస్థలో చిట్ట చివరి అంశం మాత్రం గ్రామం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి ఒక అంశం. గ్రామ భోజ అనేటువంటి ఒక ఉద్యోగి యొక్క సలహాలతోటి గ్రామ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఇవి పరిపాలనా వ్యవహారాలను నిర్వహించేవి. గ్రామ భోజ అనేటువంటి ఒక ఉద్యోగి యొక్క సలహాతోటి వీళ్ళు ఏం చేసేవంటే గ్రామ పరిపాలన అనేటువంటి దాన్ని నిర్వహించేవాళ్ళు. వీళ్ళే గ్రామ సంఘాలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో అవి నేరస్తుల్ని విచారించి శిక్షించడానికి అవసరమైనటువంటి ఒక అనేక రకాలైనటువంటి ఒక అధికారాలు అనేటువంటి వాటిని ఇక్కడ కలిగి ఉండడం అనేటువంటి జరిగిందన్నట్టు. ఇక్కడ నేరస్తుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నేరాన్ని విచారించి ఆ నేరాన్ని విచారించిన తర్వాత వాళ్ళకి శిక్షించడానికి అవసరమైనటువంటి ఒక అధికారాలు అనేటువంటి వీళ్ళకు ఉండేవన్నట్టు. అందుకనే నేరస్తుల్ని విచారించి శిక్షించడానికి ధర్మాసనం అనేటువంటి ఒక న్యాయస్థానాలు అనేటువంటి ఉండేవన్నట్టు. ఈ న్యాయస్థానాలు ఏం చేసాయంటే న్యాయపరమైన ఒక అంశాల్లో ఏ అంశాలు ఉన్నాయంటే ఒక అంశాలన్నింటినీ కూడా పరిశీలించి అందరికీ సమన్యాయం అంటుండే దాన్ని అందించేందుకు కానీ ఇవి ప్రయత్నం చేయడం అంటుండే జరిగేదన్నట్టు. ఇక గ్రామ సభలు గ్రామానికి చెందినటువంటి ఒక దేవాలయాల యొక్క నిర్వహణ కానీ, తోటల ఉద్యానవనాల యొక్క నిర్వహణ కానీ, నీటిపారుదల వ్యవహారాలు కానీ, జనాభా లెక్కలకు సంబంధించిన ఒక అంశాలు కానీ, గ్రామంలో ఉంటుండక ఇతర పరిపాలనా వ్యవహారాలన్నింటినీ కూడా గ్రామ సభలు తమ యొక్క బాధ్యత మీదుగా ఇవన్నీ కార్యక్రమాలని నిర్వహించడం అంటూ జరిగింది. మనం ఇందాక అనుకున్నట్టు గ్రామాలు ఏ రకంగా చూసినా కూడా సంపూర్ణమైనటువంటి యొక్క చిన్న గణతంత్ర రాజ్యాన్ని పోలి ఉండడం అంటున్నది మనకి ఇక్కడ అర్థమయ్యేటువంటి ఒక అంశం అన్నట్టు. మొత్తం మీద గ్రామాలు సంపూర్ణమైనటువంటి యొక్క చిన్న గణతంత్ర రాజ్యాన్ని పోలి ఉండడం అంటున్నది మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నట్టు. ఇందాక అనుకున్నట్టు గణతంత్ర రాజ్యాలు అంటే పూర్తి స్థాయిలో స్వయం పోషణ అధికారం అంటుంటే దాన్ని కలిగి ఉన్నటువంటి ఒక అంశాలు అన్నట్టు. గణతంత్ర రాజ్యాలు అంటే రాజ్యాలు అంటే పూర్తి అధికారాలు కలిగి ఉన్నటువంటి ఒక రాజ్యాలు అన్నట్టు. ఇక వీళ్ళ కాలం నాటి ఆర్థిక పరిస్థితులు చూసినట్టయితే పల్లవుల కాలం నాటి వీళ్ళు ఏంటంటే పల్లవుల యొక్క ఎందుకంటే ఏ రాజ్యమైనా సరే ఆ రాజ్యం యొక్క ఆర్థిక స్థితిగతులు అనేటువంటివి ఆ రాజ్యం యొక్క అభివృద్ధిని నిర్దేశించేటువంటి ఒక అవకాశం ఉన్నటువంటి ఒక అంశం అన్నట్టు. అందుకనే ఆర్థిక పరమైనటువంటి ఒక అంశాలలో
చాలా కీలకమైనటువంటి ఒక నిర్ణయాలు అనేటువంటి వాటిని వీళ్ళు తీసుకునేవాళ్ళు. ఇందా మనం అనుకున్నట్టు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి యొక్క గ్రామ సంఘాలే ఆర్థికపరమైనటువంటి ఒక వ్యవహారాలను కూడా నిర్వహించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే భారతదేశం ప్రాచీన కాలం నుంచి కూడా వ్యవసాయక దేశం. భారతదేశం ప్రాచీన కాలం నుంచి కూడా మనం చూసినట్లయితే భారతదేశం వ్యవసాయక దేశం. అంటే అత్యధిక శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగం మీద ఆధారపడతారు. అంటే అత్యధిక శాతం అంటే సుమారు 80% పైచిలుకు జనాభా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నారు. 80% పైచిలుకు జనాభా వ్యవసాయ రంగం మీద ఆధారపడుతుంది. తర్వాత రాజ్యానికి సమకూరేటువంటి ఆదాయంలో కూడా అత్యధిక శాతం వ్యవసాయ రంగం నుంచే వస్తుంది. అత్యధిక శాతం వ్యవసాయ రంగం నుంచే వస్తుంది. వ్యవసాయ రంగం ప్రాథమిక రంగంగా మనం చెప్తాం. వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధి ద్వారానే రాజ్యం యొక్క అభివృద్ధి అనేటువంటిది కనపడుతుండేది మనకి. ఇక్కడ సాధారణంగా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలి అంటే దానికి అవసరమైన మౌలిక సౌకర్యాలు అంటే చాలా కీలకమైనటువంటి ఒక అంశాలు. పల్లవులు ఏం చేసేవారు అంటే మౌలికపరమైన సౌకర్యాలు పెంపొందించడానికి ఎక్కువ కృషి చేశారు. మౌలికపరమైన సంబంధ అంశాలు అనేటువంటి ఒక అంశం చూసినట్టయితే పంటలు పండేటువంటి ఒక స్వభావాన్ని బట్టి సర్వే నిర్వహించి, పంటలు పండేటువంటి ఒక స్వభావాన్ని బట్టి అంటే భూమిలో ఉన్నటువంటి ఒక సారమంటున్న దాన్ని అంతటినీ కూడా పరిశీలించడం ద్వారా వీళ్ళు ఏం చేశారంటే సారవంతమైనటువంటి ఒక భూభాగం అనేటువంటి దానికి నీటిపారుదల సౌకర్యాలు అనేటువంటి దానికి కలిగించడానికి ప్రయత్నం చేశారు. మనకు తెలుసు భూమిలో సారం లేకపోతే అంటే భూమిలో బలం లేకపోతే ఎంత నీటిపారుదల సౌకర్యాలు కలిగించినా ఇంకే రకమైన ఒక ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఉపయోగం ఉండదు. అందుకనే పండేటువంటి ఒక స్వభావాన్ని తెలుసుకోవడానికి వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే మొదట పొలాలను సర్వే చేయించేవాళ్ళు. పండేటువంటి ఒక స్వభావాన్ని అంచనా వేయటం ద్వారా వీరు వాటికి నీటిపారుదల సౌకర్యం అంటే దాన్ని కలిగించేవాళ్ళు. అంటే పండే స్వభావం పండగలిగేటువంటి ఒక స్వభావం ఉన్నటువంటి ఒక ప్రాంతాలు వాటికి నీటిపారుదల సౌకర్యాలు కనుక పెంపొందించినట్లయితే ఆటోమేటిక్గా పంటలు ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. పండేటువంటి ఒక స్వభావం లేనటువంటి ఒక భూభాగానికి ఎన్ని నీటిపారుదల సౌకర్యాలు కలిగించిన ఉపయోగం ఉండదు. కాబట్టి మొదట వీళ్ళేంటంటే పల్లవులు పంట పొలాలు అనేటువంటి వాటిని పండేటువంటి ఒక స్వభావాన్ని తెలుసుకోవడానికి సర్వే చేయించేటువంటి ఒక ప్రయత్నం అటువంటి దాన్ని చేస్తున్నారు. వాటికి నీటి వనరులు అనేటువంటి సౌకర్యాన్ని కలిగించడం, వ్యవసాయ అభివృద్ధి కోసం అనేటువంటి దాన్ని వీళ్ళు కృషి చేయడం అంటే జరిగిందన్నారు. దానికి అవసరమైనటువంటి ఒక పంట కాలువలు తవ్వటం కానీ అనేక రకాల ఒక తటాకాలు అంటే చెరువులు తవ్వటం మనకి ఈ కాలంలో చూసుకున్నట్లయితే కనపడేటువంటి ఒక కీలకమైనటువంటి ఒక అంశం. అంటే వ్యవసాయ రంగానికి అవసరమైనటువంటి ఒక మౌలిక సౌకర్యాలు కలిగించేటువంటి ఒక బాధ్యత రాజులే స్వీకరించేవారు. మనం గుర్తుంచుకోవాల్సిన ఒక కీలకమైన ఒక అంశం ఏంటంటే ఇక్కడ వ్యవసాయ రంగానికి అవసరమైనటువంటి ఒక మౌలిక సౌకర్యాలు కలిగించేటువంటి ఒక బాధ్యత రాజులకే ఉండేది. కాబట్టి వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే వ్యవసాయ రంగానికి అవసరమైనటువంటి ఒక అనేక రకాల ఒక సౌకర్యాలు కలిగించేటువంటి ఒక ప్రయత్నం చేసేవారు. ఎందుకంటే మనం ఇందాక అనుకున్నాం రాజ్యానికి అత్యధికమైనటువంటి ఒక ఆదాయ మార్గం వ్యవసాయ రంగమే. రాజ్యానికి అత్యధికమైనటువంటి ఒక ఆదాయ మార్గం వ్యవసాయ రంగమే. ముఖ్యంగా ప్రధానమైనటువంటి ఒక ఆదాయ మార్గంగా ఇది ఉండేది. ఇక్కడ పండినటువంటి ఒక పంటలు 1/6 నుండి 1/10 వంతు వరకు కూడా వీళ్ళు శిస్తు వసూలు చేసేవాళ్ళు. ప్రధానమైన ఒక ఆదాయ మార్గంగా ఉండేది. పండిన పంటలో 1/6 వంతు నుంచి 1/10 వంతు వరకు కూడా వీళ్ళు పన్ను అంటే దాన్ని వసూలు చేసేటువంటి ఒక ప్రయత్నం చేసేవారు. సాధారణంగా 1/6 వంతు పన్ను అనేటువంటిది చాలా సాధారణమైనటువంటి ఒక పన్నుగా చెప్పవచ్చు మనం ఇది. ఎందుకనంటే ఇక్కడ మనం పరిశీలించినట్లయితే కేవలం భూమి శిస్తు అనేటువంటి తక్కువగా ఉన్నప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి ఒక పన్నులు వసూలు చేసేవాళ్ళు. దీనికి కేవలం భూమి శిస్తు తక్కువగానే ఉండేది. 1/6 వంతు అంటే పండిన పంటలో 1/6 వంతు మాత్రమే శిస్తుగా వసూలు చేసేవాళ్ళు. కానీ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దీంతో పాటు అనేక రకాలైనటువంటి ఒక పన్నులు ఉండేవి. మార్కెటింగ్ చేయాలంటే మార్కెటింగ్ పన్ను కానీ, అమ్మకం పన్ను కానీ, ట్రాన్స్పోర్టేషన్స్ అవసరమైనటువంటి ఒక వ్యవస్థ మీద పన్ను కానీ, ఇట్లా రకరకాలైనటువంటి ఒక పన్నులు భూమి శిస్తుతో పాటు సుమారుగా
18 రకాలైనటువంటి ఒక పన్నులు వీళ్ళు వసూలు చేసేవాళ్ళు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే తక్కువ శాతాన్నే భూమి శిస్తు మీద డైరెక్ట్ ట్యాక్స్గా కలెక్ట్ చేసేటువంటి ఒక ప్రయత్నం అంటాడు దాన్ని ఇక్కడ వీళ్ళు చేపట్టడం అంటాడు మనకు కనిపిస్తుంది. ఇంకా వీళ్ళు ఏంటంటే రాజ్య ఆదాయంలో చూసుకున్నట్లయితే అత్యధిక శాతం రాజ్య ఆదాయంలో మనం చూసుకున్నట్లయితే అత్యధిక శాతం వీళ్ళు ఏం చేస్తున్నారంటే సైనిక పోషణ కోసమే ఖర్చు పెడుతున్నారు. రాజ్య ఆదాయంలో అధిక శాతం ఏం చేస్తున్నారంటే సైనిక పోషణ కోసమే ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే సైనిక వ్యవస్థ బలంగా ఉన్నట్లయితేనే వీళ్ళు రాజ్యంలో సుస్థిరత అంటున్నది సాధించడానికి అవకాశం అంటున్నది ఉండేది అన్నట్టు. అందుకనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాజ్య ఆదాయంలో అధిక భాగం సైనిక పరమైన అంశాల కోసమే ఖర్చు పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. పల్లవులకి నౌకాదళం అంటాడు దాన్ని కూడా వీళ్ళు పోషించినట్టుగా పల్లవుల యొక్క నౌకాదళం కూడా బలమైన ఒక స్థితిలో ఉంది అంటే ఒక అంశాన్ని మనం ఇక్కడ చూడొచ్చు అన్నట్టు. మహాబలిపురం తర్వాత నాగపట్టణం వంటి ఓడరేవులు వీళ్ళ కాలంలో ప్రసిద్ధమైనటువంటి ఒక ఓడరేవులుగా మనం చెప్పవచ్చు అన్నట్టు. ఇక్కడ వీరి కాలంలో చూసుకున్నప్పుడు మహాబలిపురం నాగపట్టణం అనేటువంటి వీళ్ళ కాలంలో ఉన్నటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి ఒక ఓడరేవులుగా మనం చెప్పవచ్చు అన్నట్టు. వీరి కాలంలో కుటీర పరిశ్రమలు అనేటువంటివి అభివృద్ధి చెందాయి. సాధారణంగా పారిశ్రామిక పరమైన ఒక అంశాన్ని మనం పరిశీలించినట్లయితే ప్రాచీన కాలంలో ఇందాకే మనం చెప్పుకున్నాం గ్రామాలు అనేటువంటివి స్వయం పోషకాలుగా ఉండడం అనేటువంటిది మనం చెప్తున్నాం. గ్రామాలలో కుటీర పరిశ్రమల ద్వారా అనేక రకాలైనటువంటి వస్తువుల ఉత్పత్తి అనేటువంటిది జరిగేది అన్నట్టు. ఇక్కడ గ్రామాలలో మనం చూసుకున్నట్లయితే పారిశ్రామిక పరమైన ఒక అంశాలకు సంబంధించిన అంశాలు చూసుకున్నప్పుడు అంటే వస్త్రాల తయారీ నేత పరిశ్రమ కుటీర పరిశ్రమగా ఉండేది. ఆభరణాల తయారీ, తర్వాత వివిధ రకాల బొమ్మల తయారీ, తర్వాత వ్యవసాయ పనిముట్ల తయారీ, ఇట్లా ప్రతి ఒక్కటి మన గ్రామీణ జీవన విధానానికి సంబంధించిన ఒక అంశంలో చూసుకున్నట్లయితే మనం చాలా కీలకంగా గుర్తించవలసిన ఒక అంశం ఏంటంటే సామాజిక విధానంలో కూడా గ్రామాలు అనేటువంటివన్నీ కూడా స్వయం పోషకాలుగా ఉండడానికి గల కారణాల్లో మనం చూసుకున్నప్పుడు కొంతమంది వ్యక్తులకి కొన్ని రకాల ఒక వృత్తుల్ని వంశపారంపర్యంగా కేటాయించడం అంటే జరిగేది అన్నట్టు. ఉదాహరణకి వడ్రంగి ఉన్నాడు అనుకోండి. వడ్రంగి అంటే ఒక వ్యక్తి వ్యవసాయ పరికరాలను తయారు చేసేటువంటి ఒక వ్యక్తి. ఈ కుటుంబాన్ని వ్యవసాయ పరికరాలు తయారు చేసేటువంటి ఒక కుటుంబం అంతా కూడా వాళ్ళు అదే రకమైన వృత్తిలో ఉన్నట్లయితే సాధారణంగా చిన్నతనం నుంచి కూడా దాని మీద అవగాహన ఏర్పడి నేర్పరితనం అంటుంది దాంట్లో వచ్చేదండి. ఇది వ్యవసాయ పరికరాలు ఇటువంటివి అయితే చాలా సాధారణమైనటువంటి ఒక అంశాలుగా చెప్పవచ్చు, కొంత నేర్పరితం. కానీ శిల్పకళ అనేటువంటిది ఒకటి ఉందనుకోండి. పల్లవుల కాలంలో శిల్పకళ రంగంలో చాలా అత్యున్నతమైన అభివృద్ధి అయింది. ఈ శిల్పకారులు తయారవ్వాలి అంటే అది బాల్యం నుంచి ఒక రకమైన ఒక ప్రాక్టీస్తో మాత్రమే సాధ్యమవుతుంది. ఏదో పెద్ద అయిన తర్వాత ఒక వృత్తిగా చేపట్టడానికి శిల్పకళ అనేటువంటిది సాధ్యం కాదు. అంటే ఏంటంటే ఒక వృత్తిని కేటాయించడం ద్వారా, ఒక కుటుంబానికి ఒక వృత్తిని కేటాయించడం ద్వారా మొదటి నుంచి కూడా ఆ వృత్తి పట్ల తాను తర్వాత భవిష్యత్తులో నిర్వహించే వృత్తి కాబట్టి చాలా ఆసక్తిగా దాన్ని నేర్చుకునేటువంటి ఒక ప్రయత్నం చేసేవాళ్ళు. క్షత్రియులు ఏ రకంగా అయితే యుద్ధాలు చేసేవాళ్ళు, బ్రాహ్మణులు ఏ రకంగా అయితే మంత్రాలు ఉచ్చరించేవాళ్ళు, అదే రకంగా గ్రామీణ జీవన విధానంలో కేటాయించబడ్డటువంటి ఒక ప్రతి ఒక్క వృత్తిని కూడా అదే రకమైన ఒక సీరియస్నెస్గా తీసుకునేవాళ్ళు. శిల్పకారులు కానీ, చిత్రకారులు కానీ, తర్వాత మనం ఇందాక చెప్పుకున్నట్లు వ్యవసాయ పరికరాలు చేసేటువంటి ఒక వ్యక్తులు కానీ, ఆభరణాలు తయారు చేసేటువంటి ఒక వ్యక్తులు కానీ, ఇట్లా అనేక రకాల ఒక వృత్తులు గ్రామీణ విధానంలో కొనసాగడం అంటే మనకు కనిపిస్తుంది అన్నది. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే భారతీయ కుటీర పరిశ్రమల్లో తయారు చేసేటువంటి ఒక వస్తువులు ఉత్పత్తి, ఎందుకంటే గతం చెప్పుకున్నాం కదా, బాల్య దశ నుంచి కూడా, ఎందుకంటే ఆలోచించడానికి తర్వాత ఒక క్రియేటివిటీ అంటే వచ్చేటువంటి ఒక వయసుతోనే వీళ్ళు వృత్తిని ఎన్నుకోవడం వల్ల ఏమవుతుందంటే అత్యున్నతమైనటువంటి ఒక అభివృద్ధి అనేటువంటిది నా స్కిల్స్ అనేటువంటి దాన్ని డెవలప్ చేయాలి. అందుకనే మనం చూస్తున్నాం ప్రాచీన కాలం నుంచి కూడా భారతదేశంలో అగ్గిపెట్టెలో పెట్టగలిగినటువంటి ఒక వస్త్రాలు తయారు చేశారు. తర్వాత భారతీయ శిల్పకళ అత్యంత సూక్ష్మమైన ఒక శిల్పకళను తయారు చేయగలిగారు, అద్భుతమైన ఒక శిల్పాలను చెక్కారు. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఒక వృత్తిని కేటాయించడం ద్వారా
బాల్య దశ నుంచి అదే వృత్తిని అనుసరించడం ద్వారా దాంట్లో పూర్తి స్థాయి నైపుణ్యాన్ని ప్రదర్శించేటువంటి ఒక అవకాశం అటువంటిది రావడం అటువంటి దానివల్లనే ఇవన్నీ కూడా మనకు సాధ్యమవుతున్నాయి. అందుకనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కుటీర పరిశ్రమల ద్వారా తయారు చేసినటువంటి అనేక రకాల ఉత్పత్తుల్ని విదేశాలకు తరలించి అమ్ముకొని ఆర్థికంగా కూడా బలపడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఆర్థికంగా డెవలప్ అవ్వడానికి కూడా ఇది అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. అందుకనే భారతదేశంలో తయారయ్యేటువంటి కుటీర పరిశ్రమలో తయారైన ఒక వస్తువులకి ఆగ్నేయేసియా దేశాల్లో కానీ ఇతర విదేశాల్లో కానీ చాలా అత్యున్నతమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి ఒక విధానం డిమాండ్ అనేటువంటిది కూడా లభించడం వల్ల గ్రామాలు ఆర్థికంగా స్థిరపడటానికి అవకాశం అనేటువంటిది ఏర్పడింది. విదేశీ వాణిజ్యం అనేటువంటిది అభివృద్ధి చెందడానికి ఇదొక చాలా కీలకమైనటువంటి ఒక అంశంగా మారడం అంటున్నది కూడా మనకు కనపడేటువంటి ఒక అంశం అన్నట్టు. ఇది కూడా చాలా కీలకమైనటువంటి ఒక అంశం అన్నట్టు. తర్వాత వీళ్ళ కాలం నాటి సాంఘిక పరిస్థితుల గురించి చూసినట్లయితే వీళ్ళు పల్లవరాజులు వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించేవారు. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం గ్రామీణ జీవన విధానంలో మనం చూసుకున్నట్లయితే వర్ణాలు అనేటువంటి వృత్తిని బట్టి ఏర్పడ్డాయి అని మనం నమ్ముతాం. కేటాయించబడ్డటువంటి ఒక వృత్తిని మనం అది వర్ణంగా మారింది అటువంటి ఒక అంశాన్ని నమ్ముతాం. ఎందుకంటే కమ్మరి, కొమ్మరి, వడ్రంగి ఇవన్నీ కూడా కులాలే. భారతీయ విధానంలో కమ్మరి, కొమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి ఇవన్నీ కూడా కులాలే. అలా అని కులమేనా అంటే ఇది వాళ్ళ యొక్క నిర్దిష్టమైన ఒక వృత్తి కూడా ఉంటుంది. దీంట్లో నిర్దిష్టమైన ఒక వృత్తిని డిపెండ్ అయి ఉంటుంది. ప్రతి కులం కూడా దేన్ని బేస్ చేసుకుని ఉంటుంది అంటే వృత్తిని బేస్ చేసుకుని ఉంటుంది. అందుకని మనం ప్రాచీన జీవన విధానంలో వృత్తులను బేస్ చేసుకునే కులాల యొక్క ఏర్పాటు కనపడుతుంది. వృత్తిని బేస్ చేసుకునే కులాల యొక్క ఏర్పాటు అంటున్నది కనిపిస్తుంది. సాధారణంగా విద్యాపరమైన ఒక అంశాలను బోధించే ఒక వ్యక్తులకి, రాజులకి, తర్వాత బ్రాహ్మణ వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత అంటున్నది లభిస్తున్నట్టుగా సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తుంది. రాజులు కూడా ఏం చేసేవాళ్ళు అంటే వర్ణాశ్రమ ధర్మము, వర్ణము అంటే బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు ఇట్లా ఉన్నటువంటి ఒక వర్ణాశ్రమ ధర్మాలు అంటే వాటిని ఖచ్చితంగా పాటించే విధంగా ప్రయత్నం చేసేవాడు. ఇంతకుముందు మనం చెప్పుకున్న ఒకే వృత్తిని 100 మంది నిర్వహించడం వల్ల ఉపయోగం లేదు. 100 మంది 100 రకాల వృత్తిని నిర్వహించడం ద్వారా గ్రామాలు కానీ దేశం కానీ స్వయం పోషకంగా మారేటానికి అవకాశం ఉంటుంది. అట్లనే రాజులు కూడా ఏం చేశారంటే వర్ణాశ్రమ ధర్మాలు, ఏ వర్ణానికి సంబంధించిన ఒక వ్యక్తి ఆ వర్ణాన్ని కొనసాగించే ఒక బాధ్యతలు రాజులు తీసుకునేవాళ్ళు. అది కులమైన వృత్తి అనేటువంటి ఒక అంశాలన్నీ కూడా విశ్లేషణ మీద ఆధారపడి ఉంటుంది. మనం చేసే విశ్లేషణ బట్టి ఉంటుంది. మనం విమర్శించదలుచుకున్నప్పుడు ఏమని చెప్పగలం, మనం రాజులే కులాలని, తర్వాత వర్గాల్ని, తర్వాత సామాజిక జీవన విధానంలో తారతమ్యాలను ప్రోత్సహించారు అని చెప్తాం. అదే విషయాన్ని పాజిటివ్గా చెప్పేటప్పుడు రాజులు వృత్తుల్ని ప్రోత్సహించారు కాబట్టే గ్రామాలు స్వయం పోషకాలుగా కొనసాగడానికి అవకాశం ఏర్పడింది. విమర్శించడానికి మనం చరిత్రని ఎన్ని రకాలైనా మార్చి చెప్పడానికి అవకాశం ఉంటుంది. విమర్శించేటువంటి ఒక వ్యక్తి ఏమో రాజులే వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించారు అంటే ఛాందసవాదులు అని చెప్తారు, ఇంకొక రకంగా చెప్తారు. కానీ ఇది ఛాందసవాదం కాదు. సామాజిక జీవన విధానంలో తారతమ్యాలు ఉన్నప్పటికీ కూడా అన్ని రకాలైన వృత్తులు కొన, ఉదాహరణకి చర్మకారు వృత్తిని చేసేటువంటి ఒక వ్యక్తి సమాజంలో కొంత గౌరవాన్ని పొందకపోవచ్చు. అదే బ్రాహ్మణుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి గౌరవాన్ని పొందవచ్చు. అది సామాజిక తారతమ్యం కాదు, చేపట్టినటువంటి ఒక వృత్తులను బట్టి ఉన్నటువంటి ఒక అంశం అన్నట్టు. కాబట్టి ఈ రకమైన ఒక తారతమ్యాలు అంటే భారతీయ జీవన విధానంలో స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. ఇంకా ఈ కాలంలో సామాజిక తారతమ్యాలను వ్యతిరేకించిన ఒక జైన మతాల, బౌద్ధ మతం యొక్క ప్రభావం అంటే ఈ కాలంలో స్పష్టంగా కనపడుతుంది. కొంతమంది ఎక్కువ మంది దీన్ని అనుసరించడానికి ఇక్కడ ఇంపార్టెన్స్ అంటే దాన్ని ఇచ్చేవారు. మనం ఇందాక అనుకున్నట్టే వర్ణాల మధ్య చేపట్టిన ఒక వృత్తులను బట్టి తారతమ్యాలు అంటే మనకు కనపడుతున్నాయి. అగ్రవర్ణం అని, శూద్రవర్ణం అని తేడాలు అంటే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. కానీ నయనార్లు, ఆల్వార్లు వంటి చాలామంది కింది స్థాయి వర్గానికి సంబంధించి, అంటే వీళ్ళు కూడా
పూజారి వర్గంగా గుర్తించబడిన ఒక నయనార్లు ఆళ్వార్లో కూడా చాలామంది కింది స్థాయి వృత్తిని చేపట్టినటువంటి ఒక కింది స్థాయి శూద్రవర్ణానికి సంబంధించిన ఒక వ్యక్తులే ఎక్కువ మంది ఉన్నారు అంటే ఒక అంశం చెప్పచ్చు. ఎందుకంటే నయనార్లు ఆళ్వార్లు చెప్పేటువంటి ఒక బోధనలు అంటే ఒక పూజారి వర్గంగా గుర్తించబడేటువంటి ఒక దీన్ని అందరూ కూడా అంగీకరించవలసిందే. బ్రాహ్మణుడైనా అగ్రవర్ణానికి సంబంధించిన ఒక వ్యక్తి అయినా సరే ఎవరైతే ఒక వృత్తిని నయనార్లు ఆళ్వార్లు చేపట్టినటువంటి ఒక వృత్తులు వాడు దళితులైనా కింది స్థాయి వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి అయినా దాన్ని ఖచ్చితంగా శిరసాహించేటువంటి ఒక ప్రయత్నం అటువంటిది కనపడేది. అందుకనే చాలా వరకు సామాజిక జీవన విధానంలో తారతమ్యాలు అనేటువంటి వాటిని మనం కొనసాగాయి అని చెప్పడం కంటే కూడా వృత్తిపరంగా ఒక డెడికేషన్ అనేటువంటిది మాత్రం ఇక్కడ కొనసాగింది అనేటువంటి ఒక అంశాన్ని మనం ఇక్కడ చెప్పవచ్చు అన్నట్టు. అది చాలా కీలకమైనటువంటి ఒక అంశం అన్నట్టు. ఇక్కడ సామాజిక జీవన విధానంలో తారతమ్యాలు అనేటువంటిది కూడా మనం ఇక్కడ కొనసాగినది చాలా ఒక మైల్డ్గా జరిగినటువంటి ఒక అంశంగా మనం చెప్పేటువంటి ఒక ప్రయత్నం అంటే దాన్ని చేయొచ్చు. ఇక పల్లవుల కాలంలో చూసుకున్నట్లయితే శిల్పకళా రంగాలలో సాంస్కృతిక సాహిత్యానికి విశేషమైనటువంటి ఒక ప్రాధాన్యత అంటే దాన్ని ఇచ్చారు అని చెప్పొచ్చు అన్నట్టు. వీళ్ళ కాలంలో అనేక రకాల ఒక రచనలు కొనసాగడం అంటే కనపడుతుంది. భారవి రచించినటువంటి ఒక కిరాతార్జునీయం అంటే ఒక గ్రంథం కానీ, దండి రచించినటువంటి ఒక దశకుమార చరిత్ర కానీ, తర్వాత మొదటి మహేంద్రవర్మ రచించిన ఒక కావ్య దర్శనం అంటే ఒక గ్రంథాలు కానీ ప్రసిద్ధమైనటువంటి ఒక రచనలుగా మనం ఈ కాలానికి సంబంధించిన ఒక రచనల్లో చెప్పొచ్చు అన్నట్టు. ఇక తమిళ సాహిత్య అభివృద్ధికి ఆళ్వార్లు నయనార్లు అనేటువంటి వాళ్ళు విపరీతమైనటువంటి ఒక సర్వీస్ చేశారు అనేటువంటి ఒక అంశం కూడా మనం వీళ్ళ కాలం నాటి సాహిత్య పరిస్థితులను కనుక పరిశీలించినట్లయితే మనకు అర్థమవుతుంటుంది ఒక అంశం. ఇక్కడ విద్యాపరమైన ఒక అంశాలు చూసుకున్నట్లయితే ఇక్కడ సంస్కృతి ఆర్యీకరణ అంటున్నది జరిగింది అంటున్న ఒక అంశం చెప్పచ్చు. ఏంటి ఆర్యీకరణ అంటున్నది మనకి ఇక్కడ ఆర్యీకరణ జరిగింది అంటున్న ఒక అంశం మనం చెప్పచ్చు. ఆర్య సంస్కృతి ప్రభావం అంటున్నది ఇక్కడ కొనసాగుతుంది అంటున్న ఒక అంశం చెప్పచ్చు. ఎందుకంటే వేద విజ్ఞానానికి సంబంధించిన అంశాలు ఎక్కువగా ఇక్కడ మనకి అభివృద్ధి చెందినట్లుగా కనిపిస్తున్నాయి. ఇక తొలి దశలో చూసినట్లయితే జైన విద్యా కేంద్రాలు కానీ బౌద్ధ విద్యా కేంద్రాలు కానీ ప్రాముఖ్యత వహించి ఒక సామాజిక పరమైన ఒక ఈక్వాలిటీ అటువంటి దాన్ని బోధించే విధంగా విద్యా వ్యాప్తి అటువంటి దాన్ని చేపట్టినాయి. ఇక తర్వాత కాలంలో బ్రాహ్మణ సంఘాలు అయినటువంటి ఒక గట్టికలు అంటే వీటిని అధిగమించడం అంటే జరిగిందంట. క్రిటికలు అంటే సంస్కృతాన్ని బోధించేటువంటి ఒక విద్యా సంస్థలుగా మనం చెప్పవచ్చు అన్నట్టు. ఇక్కడ బౌద్ధ విద్యా కేంద్రాల్లో కూడా సంస్కృతం, వేదాంతం, జ్యోతిష్యం మొదలుగుంటు బోధించేవాళ్ళు. కానీ ప్రత్యేకంగా గట్టికలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిలో వేదాలకు సంబంధించిన ఒక అంశాలు కానీ, పురాణాలకు సంబంధించిన ఒక అంశాలు కానీ, తర్కం కానీ, మీమాంస కానీ, ఆయుర్వేదం కానీ, శిల్పవాదం కానీ బోధించేవాళ్ళు. ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే ఈ గట్టికలు అనేటువంటిది ప్రాధాన్యత కలిగినటువంటి ఒక విద్యా సంస్థలుగా ఈ కాలంలో మనకు అభివృద్ధి చెందినట్లుగా కనిపిస్తుంది. గట్టికల్లో ఎక్కువ శాతం విద్యా బోధన అనేటువంటిది సంస్కృత భాషలోనే అధికంగా కొనసాగటం అనేటువంటిది జరిగింది. కంచి అనేటువంటి ఒక ప్రాంతం సంస్కృత విద్యా కేంద్రాలలో ప్రముఖమైనటువంటి ఒక ప్రాంతంగా గుర్తించబడటం అనేటువంటిది కనపడుతుంది. ఇక్కడ వృత్తి సంఘాలు కూడా అంటే కేవలం ఈ కాకుండా వృత్తి సంఘాలు అనేటివి కూడా ఏమవుతున్నాయంటే వృత్తిపరమైన ఒక విద్య బోధించే ప్రయత్నం చేసేవాళ్ళు. మనం గతంలో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అంటే ఏ వృత్తిని చేపట్టే ఒక వ్యక్తి అదే వృత్తిని చేపట్టేవాడు కాబట్టి దాంట్లో నైపుణ్యం సాధించడానికి కూడా వృత్తి సంఘాలు కూడా ఏం చేశాయంటే అధిక ప్రాధాన్యత అంటే దాన్ని వివిధ రకాల ఒక వృత్తులు నిర్వహించేటువంటి ఒక వ్యక్తులకి దాని పట్ల అవగాహన కలిగించేటువంటి ఒక విధంగా ప్రయత్నం చేసేవాళ్ళు. అంటే ఏదైతే వృత్తి అంటే శిల్పకారులకి శిల్పాలు చెక్కే విషయంలో కానీ ఇట్లా అనేక రకాల ఒక వృత్తుల్లో కూడా వీళ్ళు వర్తక సంఘాలు వృత్తిపరమైన ఒక విద్యా విధానాన్ని కూడా మనకి వీళ్ళ కాలంలో బోధించినట్లుగా మనకు కనిపిస్తుంది. ఇక మన వీళ్ళ కాలం పల్లవుల కాలానికి సంబంధించిన చూసినట్టయితే వాస్తుశాస్త్రం భారతదేశ వాస్తు శిల్పకళా రంగాలలో పల్లవుల యొక్క కృషి అనేటువంటిది మరువలేనిటువంటిది అనేటువంటి ఒక అంశం చెప్పచ్చు. వీళ్ళు 4 రకాలుగా వాస్తు శిల్పకళా రంగాలలో అభివృద్ధి కోసం అని చెప్పి కృషి చేయడం అనేటువంటిది జరిగింది అన్నట్టు. వీళ్ళు 4 రకాలైనటువంటి ఒక వాస్తు శిల్పకళా రంగాల్ని అభివృద్ధి చేయడం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. మొదట మహేంద్ర శైలి అనేటువంటిది మనం చెప్పేటువంటి ఒక కీలకమైనటువంటి ఒక అంశం అన్నట్టు. ఈ మొదటి మహేంద్ర శైలి అనేటువంటి ఒక అంశం చూసినట్లయితే
మొదటి మహేంద్ర శైలి అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇక్కడ మనకి మొదటి మహేంద్ర వర్మ కాలంలో జరిగినటువంటి ఒక నిర్మాణాలు అంటే ఇక్కడ ఏంటంటే కొండల్ని తొలిచి ఆలయాలు నిర్మించే పద్ధతిని మొదటిసారిగా తమిళ దేశంలో ప్రవేశపెట్టినటువంటి ఒక శైలి ఇది మహేంద్ర వర్మ కాలంలో ప్రవేశపెట్టడం అటువంటిది జరిగిందండి. ఈ శైలిని ఏకాంబరం దేవాలయంలో చూడొచ్చు అన్నట్టు. మొదటి మహేంద్ర వర్మ అంటే ఒక వ్యక్తి ఈ యొక్క శిల్పకళను ఈ రంగాన్ని అభివృద్ధి చేయడం అంటూ జరిగిందంటే మొదటి మహేంద్ర శైలి అంటాడు దాన్ని, ఈ మొదటి మహేంద్ర వర్మ అంటాడు దాన్ని ఇక్కడ చెప్పడం అంటూ జరిగింది అన్నట్టు. ఇక్కడ మనం కీలకంగా చూసుకున్నట్లయితే ఈ మొదటి మహేంద్ర శైలి అంటే ఒక దాంట్లో మనం కీలకంగా అనేక రకాలుగా అభివృద్ధి అటువంటిది కొనసాగుతుంది అటువంటి ఒక అంశం చెప్పవచ్చు అన్నట్టు. ఇక్కడ మొదటి మహేంద్రవరం కాలంలోనే అనేక రకాల యొక్క ఆలయాల యొక్క నిర్మాణం అనేటువంటిది మనకి ఇక్కడ కొనసాగుతుంది. వీళ్ళ కాలంలో వాస్తు శిల్పకళ రంగాల్లో అనేక రకాల యొక్క ఈ ఆలయాల యొక్క నిర్మాణం, ఏకశిలా రథాలు మొదలుగున్న అనేక రకాల యొక్క అంశాలు ఇక్కడ నిర్మించబడుతున్నాయి. ఒక పెద్ద రాతి నుండి దాంట్లో ఏకశిలా రథాలు అనేటటువంటి తయారు చేసేటువంటిది ముఖ్యంగా మొదటి మహేంద్రవర్మ కాలంలో అభివృద్ధి చేసినటువంటి ఒక శైలిలో మనం చెప్పవచ్చు అన్నట్టు. తర్వాత రాజసింహ శైలిని రాజసింహుడు లేదా రెండవ నరసింహవర్మ అంటుంటే ఒక వ్యక్తి తర్వాత ఇటుకరాయి మొదలగు వాటి సహాయంతో నిర్మాణాలు కొనసాగించారు. తర్వాత దేవాలయాల యొక్క నిర్మాణంలో రాజసింహ శైలి అంటున్నది చాలా కీలకమైనటువంటి ఒక అంశంగా మనం చెప్తామన్నట్టు. పల్లవుల కాలంలో చేసినటువంటి ఒక దాంట్లో ఎత్తైనటువంటి ఒక గురోపణం, ప్రదక్షిణం, చిత్రకారాలు, స్థలాకారాలు ఉంటే ఒక ప్రాంగణాలతోటి కైలాసనాథ ఆలయం అంటున్నది ప్రసిద్ధి చెందడం అంటున్నది జరిగింది అన్నట్టు. నాలుగవది అపరాజిత శైలి అంటున్న దాన్ని కూడా మనం ఇక్కడ దీన్ని గుర్తించవచ్చు. ఇది నరసింహవర్మ అంటున్న దానికి అభివృద్ధి చేయడం జరిగింది అన్నట్టు. దీంట్లో శిఖరాలు, ప్రాకారాలతోటి ఇక్కడ వైకుంఠ పెరుమాళ్ ఆలయం అంటున్నది ఈ కాలంలో నిర్మించబడిన ఒక ఆలయాల్లో ప్రముఖమైనటువంటి ఒక ఆలయంగా మనం వైకుంఠ పెరుమాళ్ ఆలయం అంటున్నది అని చెప్పవచ్చు అన్నట్టు. ఇక శిల్పకళలో పల్లవులు ముఖ్యము బౌద్ధ సాంప్రదాయాన్ని పోలి ఉండడం అంటేది కనపడుతుంది. మొత్తం మీద గుప్త శిల్పకళా విధానానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఒక అంశంగా చెప్పవచ్చు అన్నట్టు. తర్వాత మామల్లపురం శిల్పకళా రీతిలో గంగా అవతరణం అంటేది కళ అనేటువంటిది ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఒక అంశంగా మనం చెప్పవచ్చు అన్నట్టు. అందుకని ఆచార్య నీలకంఠ శాస్త్రి అంటున్న ఒక చరిత్రకారుడు గంగావతరణం అంటే రాతితో రచించినటువంటి ఒక శాస్త్రీయ పద్యకావ్యము అంటున్న ఒక అంశాన్ని ఈయన తెలియజేయడం అంటూ జరిగిందన్నమాట. ఆచార్య నీలకంఠ శాస్త్రి గంగావతరణం అంటేది రాతితో రచించిన ఒక శాస్త్రీయ పద్యకావ్యం అనేటువంటి ఒక అంశాన్ని వివరించడం అంటూ జరిగిందన్నమాట. ఇక పల్లవుల కాలంలో చూసుకున్నట్లయితే చిత్రలేఖనం, వాస్తు శిల్పకళా రంగాల్లో కూడా విశేషమైనటువంటి ఒక అభివృద్ధి అంటూ సాధించడం అంటూ జరిగింది. వీళ్ళ యొక్క చిత్రకళకు తమిళనాడులోని సిత్తల్ వాసల్ గుహాల మందు ఉన్నటువంటి యొక్క చిత్రాల నిదర్శనం. గుహాలయం పైకప్పుకు చిత్రించినట్టు పద్మ సరోవరం అంటున్నది అత్యున్నతమైన ఒక చిత్రంగా మనం వీళ్ళ కాలానికి సంబంధించిన ఒక అంశాల గురించి చెప్పేటప్పుడు చెప్పచ్చు అన్నట్టు. మొత్తం మీద పల్లవుల కాలానికి సంబంధించిన ఒక అంశాన్ని చూసినట్లయితే పల్లవులు భారతదేశ సాహిత్య చిత్రకళా రంగాలలో విశేషమైన ఒక కృషి చేశారు. దేవాలయాలు, రైతులకు మండపాలు, రథాలు నిర్మాణంతో పాటు హిందూ శిల్పకళా విధానానికి జీవం పోశారు అని చెప్పచ్చు. దక్షిణ భారతదేశ చరిత్రలో పల్లవుల కాలం నాడు నిర్మించినటువంటి అనేక రకాల ఆలయాలు చారిత్రక ప్రాధాన్యత కలిగి శిల్పకళా రంగాల్లో అత్యున్నతమైన ప్రతిభ కనపరిచినటువంటి నిర్మాణాలు అంటే ఇక్కడ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పల్లవుల కాలంలో భారతదేశ శిల్పకళ ప్రగతి విశేషంగా అభివృద్ధి చెందింది. అందుకని యుగాల్లో జరిగినటువంటి ఒక శిల్పకళ అభివృద్ధిని భారతదేశ చరిత్రలో ఏ కాలంలో కూడా ఈ రకమైన ఒక అభివృద్ధి జరగలేదని పెర్సీ బ్రౌన్ లాంటి వ్యక్తులు పేర్కొనటం జరిగింది అన్నట్టు. పెర్సీ బ్రౌన్ చెప్తున్నటువంటి ఒక అంశం ఏంటంటే పల్లవుల కాలంలో కొనసాగినటువంటి ఒక శిల్పకళా అభివృద్ధి ప్రపంచ ప్రాధాన్యత కలిగిన ఒక శిల్పాలు, ఆలయాల యొక్క నిర్మాణం అంటున్నది భారతదేశంలో ఏ యుగ కాలంలో కూడా ఇంత బలమైనటువంటి ఒక వ్యవస్థ కొనసాగలేదు అంటుంటే ఒక అంశాన్ని ఇక్కడ పెర్సీ బ్రౌన్ అంటే వ్యక్తి వివరించడం అంటే జరిగింది. దీన్ని బట్టి పల్లవుల కాలానికి సంబంధించిన ఒక అంశాలు పరిశీలించినట్లయితే మనం అత్యున్నతమైన ఒక సాహిత్యపరమైన ఒక అభివృద్ధికి
పల్లవులు కృషి చేసి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని పెంపొందించడానికి వీళ్ళు కృషి చేశారు అంటుంటే అంశాన్ని మనం ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు. అందుకనే పల్లవుల కాలం నాటి పరిస్థితుల గురించి చెప్పేటప్పుడు పల్లవుల కాలం అనేటువంటిది ఒక అత్యున్నతమైనటువంటి ఒక సాహిత్యపరమైనటువంటి ఒక అభివృద్ధిని కొనసాగించినటువంటి ఒక కాలంగా చెప్తాం. అందుకనే కేవలం దక్షిణ భారతదేశ చరిత్రలోనే కాకుండా కేవలం ఇదే దక్షిణ భారతదేశానికి సంబంధించిన ఒక చరిత్ర కాబట్టి ఇది దక్షిణ భారతదేశ చరిత్రలో ప్రాధాన్యత కలిగినటువంటి ఒక అంశంగా కాకుండా మొత్తం మీద భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఒక కాలంగా కూడా ఈ యొక్క కాలానికి సంబంధించిన ఒక అంశాన్ని మనం తెలుసుకోవచ్చు అన్నట్టు, చెప్పొచ్చు అన్నట్టు. అందుకనే పల్లవుల సంస్కృతి సాహిత్యపరమైన ఒక అంశాలు అత్యున్నతమైనటువంటి యొక్క అంశాలుగా భారతదేశ చరిత్రలో మనం చెప్పుకోవడం అటువంటిది జరుగుతుంది అన్నట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ సల్లా రమేష్ బాబు. థ్యాంక్ యూ.